వెల్కమ్ టు క్షత్రియ భేరి న్యూస్. నేను చాందిని. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం బయటకు వచ్చిన నగదంతా పేదల కోసమేనని ప్రధాని మోదీ అన్నారు. అత్యంత కీలకమైన పాత నోట్ల డిపాజిట్ వ్యవహారం నేటితో ముగియనుండటంతో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఢిల్లీలో జరిగిన డీసీ ధర్ మేళాలో డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసేందుకు భీమ్ పేరుతో ఓ కొత్త యాప్ను మోదీ ఆవిష్కరించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు. ₹50 నుంచి డిజిటల్ లావాదేవీలు జరిపిన వారికి ఈ బహుమతులు అందజేయనున్నామని, అంబేద్కర్ జయంతి రోజును మొదటి డ్రా ప్రారంభమవుతుందని వెల్లడించారు. 100 రోజుల పాటు లక్కీ డ్రాలో 15,000 మందికి 10,000 బహుకరించనున్నారు. దేశంలోనే భీమ్ యాప్ కు ప్రత్యేకత కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నట్లు విశాఖపట్నంలోని ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రకటించింది. గంటా హామీగా ఉన్న కంపెనీ 141.68 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ డైరెక్టర్లు వివిధ ప్రాంతాల్లోని భూములు, భవనాలు తనఖా పెట్టి బ్యాంక్ నుంచి విడతల వారీగా రుణం తీసుకున్నారు. వీరికి మంత్రి గంటాతో పాటు మరికొందరు హామీ ఇచ్చారు. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా కంపెనీ రుణంగా తీసుకున్న మొత్తం వడ్డీతో కలిపి 196.51 కోట్లకు చేరింది. దీనిని సకాలంలో చెల్లించడంలో కంపెనీ విఫలం కావడంతో బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో హామీగా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మంత్రి గంటా శ్రీనివాస్ హామీగా పెట్టిన విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఇల్లు, బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని ఫ్లాటు, అనకాపల్లి చోడవరంలోని వ్యవసాయ భూమి, కూర్మన్నపాలెంలోని కొంత భూమి ఉన్నట్లు బ్యాంక్ వివరించింది. ఇండియన్ బ్యాంక్ వద్ద ప్రత్యూష కంపెనీ తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను జప్తు చేయడం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గంటా శ్రీనివాస్ కు 200 కోట్ల రూపాయల రుణం బ్యాంక్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. జప్తు చేసిన ఆస్తులన్నీ కలిపినా తీసుకున్న రుణంలో పావలా వంతు కూడా రాదన్నారు. దీన్ని అధికార దుర్వినియోగం కాకుంటే ఇంకేంటి అని ప్రశ్నించారు. ఇంత జరిగిన తరువాత సదరు మంత్రి ప్రత్యూష కంపెనీకి నాకు ఎటువంటి సంబంధాలు లేవనడం విడ్డూరంగా ఉందన్నారు. నిన్న ఈరోజు ప్రధాన పత్రికలతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈ జిల్లాకి చెందినటువంటి మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు డాబా గార్డెన్స్లో ఉన్నటువంటి ఇండియన్ బ్యాంక్కి ప్రత్యూష కంపెనీకి ష్యూరిటీ పెట్టి దాదాపు 192 కోట్లు కంపెనీ కట్టినటువంటి తరుణంలో షూరిటీగా ఉన్నటువంటి మంత్రి గారు ఆయన పెట్టినటువంటి ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేస్తూ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మనందరం చూసాం. దానికి మంత్రి గారు ప్రత్యూష కంపెనీకి నాకు సంబంధం లేదన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. గంటా శ్రీనివాసరావు గారి పేరు చెప్పగానే గుర్తొచ్చేటువంటి కంపెనీ పేరు ప్రత్యూష. ఆయన ఏ స్థాయిలో ఈ ప్రాంతానికి వచ్చారో, ఏ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగారో దానికి కారణమైనటువంటి కంపెనీ ప్రత్యూష కంపెనీ అనే కంపెనీ అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి కంపెనీ నాకు సంబంధం లేదు, నేను అందులో పార్ట్నర్ని కాదు, నేను అందులో డైరెక్టర్ని కాదు అని చెప్పినటువంటి సందర్భాలు కొన్ని పత్రికల్లో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా చూసాం. ఈరోజు బ్యాంకుల్లో మీరు తాకట్టు పెట్టినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు చెప్పేటువంటి లెక్కల ప్రకారం దాదాపు 192 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి బ్యాంకు చెప్పేదానికి ఈరోజు మీరు తాకట్టు పెట్టినటువంటి ఆస్తులకి నిజంగా అమ్మితే పావలా వంతైనా దాని నుంచి డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉందా అని అడుగుతూ ఉన్నాం. 192 కోట్లకి మీరు పెట్టినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మేసిన 40-50 కోట్లు కూడా మించి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకునేటప్పుడేమో మనకున్నటువంటి ఆస్తుల్ని మీకున్నటువంటి పలుకుబడితో ఉన్నదాని విలువ కంటే ఎక్కువ విలువ చూపించి బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొచ్చేటువంటి వైనం తీర్చేటప్పుడు మాత్రం దాదాపు 3 సంవత్సరాలుగా కనీసం రీపేమెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా బ్యాంకుల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి డబ్బుతోనే, ఇటువంటి అవినీతి డబ్బుతో ఈరోజు మా పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కొంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. లేకపోతే గతంలో మీరు సీట్లు ఇచ్చినప్పుడైనా, లేకపోతే గతంలో 2014లో మీరు ఎన్నికల్లో పోటీకి వెళ్ళినప్పుడు అవునన్నవాన్ని కాదన్నవాన్ని అందరినీ కూడా మీరు పార్టీలోకి తీసుకున్నారు.
దానికి కారణం ఇదేనా అని అడుగుతా ఉన్నాం. వీటన్నిటిని చూస్తే నిజంగా మంత్రి గంటా శ్రీనివాసరావు గారు నిజాయితీపరుడైతే ఆయనకున్నటువంటి ఏదైతే ఆయన చెప్పినటువంటి మాటలకి జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి ఏ రకమైనటువంటి సంబంధం లేదని అనుకుంటే తక్షణమే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. విశాఖ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందమయమైన అందమైన అనుభూతులను అందించడానికి కొత్త సంవత్సరం సందర్భంగా మరిన్ని హంగులు అద్దుకుంది మన డైమండ్ పెరల్ 3 స్టార్ హోటల్. కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్న మీ ముందుకు క్షత్రియ భేరి తీసుకువస్తుంది మన డైమండ్ పెరల్ హోటల్ ప్రత్యేకతలను. ఆనందమయమైన అందమైన అనుభూతులను అందించడానికి కొత్త సంవత్సరం సందర్భంగా మరిన్ని హంగులు అద్దుకుంది మన డైమండ్ పెరల్ 3 స్టార్ హోటల్. కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్న మీ ముందుకు క్షత్రియ భేరి తీసుకువస్తుంది మన డైమండ్ పెరల్ హోటల్ ప్రత్యేకతలను. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, కళ్ళు తిప్పుకోనీయకుండా చేసే ఇంటీరియర్ డిజైన్, హోటల్లోకి అడుగుపెట్టిన వెంటనే ప్రశాంతమైన వాతావరణం మనస్సును తాకుతుంది. నిండైన నిలువెత్తు బుద్ధుని రూపం ఆధ్యాత్మికతలోకి ఆహ్వానిస్తున్నట్లు దర్శనమిస్తుంది. ఎంతో క్లీన్ అండ్ పీస్ఫుల్గా ఉండే వాతావరణం అతిథుల మనసులు దోచుకుంటుంది. సంస్కృతి సాంప్రదాయాలతో పాటు సౌకర్యానికి పెద్దపీట వేసే మన తెలుగువారి కోసం, విశాఖవాసుల కోసం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడుతూనే ఎంతో సౌకర్యవంతమైన ఎన్నో సౌకర్యాలను అందిస్తున్నారు విశాఖపట్నంలో గల డైమండ్ పెరల్ హోటల్ వారు. పట్టపగలే వెన్నెలను తలపించే విధంగా ఆకాశంలోని తారలన్నీ అతిథులకు ఆహ్వానం పలకడానికి కిందకి దిగొచ్చాయా అనే విధంగా మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు కళ్ళు తిప్పుకోనీయకుండా చేస్తాయి. డైమండ్ పెరల్ పేరుకు తగ్గట్టుగానే వజ్రమంతట నాణ్యత, ముత్యమంత స్వచ్ఛత డైమండ్ పెరల్ హోటల్ సొంతం అంటే అతిశయోక్తి కాదు. అడుగడుగునా అతిథులకు నాణ్యమైన సేవలు అందించడమే ధ్యేయంగా అతిథుల మనసులు గెలుచుకుంటుంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల నడుమ విశాలమైన డైనింగ్ హాల్, విశాలవంతమైన డైనింగ్ టేబుల్, అతిథులకు సౌకర్యవంతంగా కూర్చుని భోజనం చేయడానికి సుఖవంతమైన ఇంపోర్టెడ్ చైర్స్ అండ్ ఫర్నిచర్. అంతేకాదండి, అతిథుల అవసరాలకు తగ్గట్టుగా వారి ఇష్టాలకు అనుగుణంగా ఎలా సౌకర్యవంతంగా ఉంటే అలా భోజనం చేసే విధంగా 2 డైనింగ్ హాల్స్ ను అతిథుల కోసం అందుబాటులో ఉంచారు మన డైమండ్ పెరల్ హోటల్ వారు. కూర్చొని భోజనం చేయడంతో పాటు ఎవరి ఇష్టాలకు తగ్గట్లుగా వారికి నచ్చిన పద్ధతుల్లో పసందైన విందును ఆరగించేలా ఏర్పాట్లు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇష్టమైన వంటకాలను మనకు ఇష్టమైన పద్ధతిలో తినడం అంటే ఎవరు మాత్రం ఇష్టపడరు? పేరుకు తగ్గట్టుగానే గుడ్ యాపిల్, షేఫ్రాన్ డైనింగ్ హాల్స్ అందిస్తున్న సేవలకు ఎవరికైనా వావ్ అనిపించక మానదు. అందుకే డైమండ్ పెరల్ విశాఖవాసుల మనసులు దోచుకుంది. ఐదో అంతస్తుల విలాపవంతమైన విశాల భవనంలో డైమండ్ పెరల్ సేవలు అందిస్తుంది. అతిథుల మనస్సును గ్రహించి సర్వే చేయడం డైమండ్ పెరల్ ప్రత్యేకత. ఒక్క డైనింగ్ హాల్ విషయంలోనే కాకుండా ఎన్నో పనుల మీద నగరానికి వచ్చేవారి కోసం ఎంతో సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన, అందమైన గదులను సిద్ధం చేసింది. అందానికి ఆహ్లాదాన్ని జోడించి కస్టమర్ల మనసులు దోచేయడమే ధ్యేయంగా సేవలు అందిస్తుంది మన విశాఖపట్నంలో గల డైమండ్ పెరల్.
ఇండస్ట్రియల్ ఏరియాగా పేరొందిన విశాఖ వాసుల కోసం ఎన్నో బిజినెస్ పనుల మీద విశాఖ నగరం వచ్చేవారి కోసం విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో మాట్లాడుకునే విధంగా కాన్ఫరెన్స్ కు అవసరమయ్యే సకల సౌకర్యాలను సమకూర్చింది మన డైమండ్ పెరల్ హోటల్. ఎక్కడా లేని అత్యుత్తమమైన సేవలు అందిస్తూ అతిథుల ఆరోగ్యమే మహాభాగ్యంగా పరిశుభ్రమైన కిచెన్ కూడా అతిథులను కట్టిపడేస్తుంది. ఇటు సౌకర్యవంతమైన వాతావరణంలోనూ అటు పరిశుభ్రమైన మనస్సు దోచే వంటకాలతోనూ వినియోగదారుల సంతృప్తి ధ్యేయంగా విశాఖపట్నంలో సేవలు అందిస్తుంది డైమండ్ పెరల్ హోటల్. జార్ఖండ్లోని లాల్ మాటియా బొగ్గు గని ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్తో మాట్లాడినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. పరిస్థితి చక్కబెట్టేందుకు జార్ఖండ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర విద్యుత్ బొగ్గు గనుల మంత్రి పీయూష్ గోయల్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు అందించేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. కాగా ఈ ఘటనలో ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 కార్మికులను బయటకు తీయగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ ఈసీఎల్ కు చెందిన ఈ బొగ్గు గనిలో 50 మంది వరకు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖద్వారం వద్ద బురద మట్టి పేరుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. గని కూలిపోవడానికి కారణాలు తెలియరాలేదు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన పిడుగురాళ్లలో శిలా ఫలకాన్ని వీడియో లింక్ ద్వారా ఆవిష్కరించారు. విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ రైలు, గుంటూరు రైల్వే స్టేషన్లో వైఫై సౌకర్యం, విజయవాడలోని సత్యనారాయణపురంలో ఈటీటీసీ కొత్త హాస్టల్ భవనం సముదాయాన్ని ప్రారంభించారు. విజయవాడలోని రూట్ రిలే ఇంటర్లాక్ వ్యవస్థను జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సురేష్ ప్రభు ప్రారంభించిన ప్రాజెక్టులతో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిందన్నారు. ఒకే రోజు 6 ప్రాజెక్టులు ప్రారంభించడం సంతోషంగా ఉన్నప్పటికీ సురేష్ ప్రభు ప్రత్యక్షంగా రాకపోవడం బాధ కలిగించిందన్నారు. తెలిపారు. That we are able to start quite a few new projects in the state of Andhra Pradesh today and laying foundation stone not just for 1 or 2 projects but for the future of development of Andhra Pradesh. Therefore, it's a very happy note today. As I said, we already increased the budget significantly in the last year. We would like to do it even in 17-18, and we are working with the state government to identify such projects that can be implemented in addition to these 26,000 crores projects which are under implementation. So one will be the budget allocation increase, second will be the joint venture that we will do those states, as well as the PPP projects which can be undertaken for port connectivity. So you can imagine the huge growth that will happen in the real estate through the infrastructure development, and therefore we are very lucky to have 2 transport related ministers from Andhra Pradesh. The civil aviation minister, who is my leader and a colleague, is also from Andhra Pradesh, and I will not call him because he is my competitor, but we work together, and he and the Andhra Pradesh railway minister is also from Andhra Pradesh. So we are 2 transport related ministers from Andhra Pradesh. We will work together to ensure that we will bring about a ఇవి పుంచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ క్షత్రియ భేరి.